వినండి విలాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు సూపర్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ నేను మీ ఆర్జే సోము గారితో మీ ముందుకు వచ్చానమాట. బట్ ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల చాలా అంటే చాలా దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్నమాట. ప్రాణాలు చాలా విలువైనవి, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10 మంది భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. ఓ మై గాడ్, ఎంత దారుణమైనటువంటి ఘటన చూడండి. అంటే ఏంటంటే జనరల్గా సోషల్ మీడియాలో ఎక్కువ అంత స్పందన, అంత పబ్లిసిటీ అనేది ఎప్పుడు లేదు. బట్ అంతమంది జనాలు కూడా ఎప్పుడు రాలేదంట. ఈసారి కూడా ఏంటంటే ఒక 2000 నుంచి 3000 వరకు మాత్రమే భక్తులు వస్తారు అనేటువంటి ఒక అంచనా వేసుకోవడం జరిగింది. కానీ ఒక్కసారిగా 20 నుంచి 25,000 మంది భక్తులు రావడంతో ఆ తొక్కిసలాటలో అధికారుల యొక్క కంట్రోల్ చేసేటువంటి సహనాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా అందులో ఎక్కువ మహిళలు, చిన్నపిల్లలే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ విషయంపై స్పందించినటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి గురైనట్టుగా తెలుస్తుంది అనమాట. సో అంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి చేరుకోవడం జరిగింది. బట్ ఆయన కూడా సానుభూతిని ప్రకటించడం జరిగింది. క్షతగాత్రులైనటువంటి వారికి ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక చనిపోయినటువంటి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. సో ఏదైతేనేమండి, ఇప్పుడు డబ్బులు ఇస్తే చనిపోయిన వాళ్ళు అయితే రారు కదా. సో దయచేసి భక్తులారా, నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఎందుకండి నిజంగా అంత తొక్కిసలాట జరుగుతున్నప్పుడు దూరంగా ఉండండి. ఎందుకు ఆ జనాలలో ముందు నేనే వెళ్ళాలి ముందుగా వెళ్ళిన వాళ్ళకి దేవుడు దర్శనం ఇస్తారా? మన మనసు అనేది మనం మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క భక్తి అనేది మన మనస్ఫూర్తిలో నిజాయితీగా ఉంటే ఎక్కడున్న ఏ అడవిలో కూర్చున్నా కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా నీ యొక్క సమస్యకు, నీ యొక్క బాధను ఆయన వింటాడు అనమాట. కొంచెం లేట్ అవుతుందేమో, అంతే కదా. అంత మాత్రాన మీరు ఇక నేనే తొందరగా వెళ్ళిపోవాలి, ఫస్ట్ దర్శనం నాకే కావాలని చెప్పేసి అట్లా మీరు తోసుకొని వెళ్ళకండి. ఎందుకంటే చూశారు కదా, అంటే చాలా ప్లేసెస్లలో మనం ఇలాంటి దుర్ఘటన, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి భక్తులారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం పోతే ప్రాణం రాదు. మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది పిల్లలు, ఫ్యామిలీస్ ఉండే ఉంటారు. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడ్ ఎఫ్ఎంతో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నాను. అదొక సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.